అన్నమయ్య సంకీర్తనల అర్థాలు, తాత్పర్యాలు, భావాలు సేకరించిన సారాంశం. ప్రాజెక్ట్ ద డిజిటల్ అన్నమాచార్య లైబ్రరీ. ద మిషన్ టు కన్వర్ట్ ద కంప్లీట్ కలెక్షన్ ఆఫ్ 14926 అన్నమాచార్య కీర్తనాస్ ఫ్రమ్ TTDE publications into a high-definition audio-visual format for global preservation and enlightenment. Production process, digitization. Converted TTD PDF resources into editable Telugu text using OCR technology. Accuracy. Completed oka 100% manual proofreading against original. Manuscripts. Intelligence. Utilized Gemini AI for detailed summaries, meanings, and English translations. Audiovisual. Integrated TTS, text-to-speech, and high-quality Full HD, 1080p, video production, optimization. Used handbrake compression to ensure smooth streaming quality on YouTube. Project resources tools, content. TTD online books Gemini AI, audio. TTS free Audacity editor, video. PowerPoint handbrake compressor, future roadmap, goal. Complete and upload the entire collection of 14926 songs. Estimated timeline. Next 2 to 3 years. Contact ktrajulu@gmail.com. సంప్రదించుటకు ktrajulu@gmail.com. అన్నమయ్య సంకీర్తనల అర్థాలు, తాత్పర్యాలు, భావాలు సేకరించిన సారాంశం. ప్రాజెక్ట్ పరిచయం. శీర్షిక డిజిటల్ అన్నమయ్య సంకీర్తన భాండాగారం 14926 కీర్తనల మహాయజ్ఞం. ప్రాజెక్ట్ ఉద్దేశ్యం తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించిన మొత్తం 14926 సంకీర్తనలను నేటి తరానికి అర్థమయ్యేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఆడియో విజువల్ రూపంలో భద్రపరచడం మరియు ప్రచారం చేయడం. టీటీడీ ప్రచురణల నుండి సేకరించిన సాహిత్యాన్ని డిజిటైజ్ చేయడం. ప్రతి కీర్తనకు సరళమైన తెలుగు భావాన్ని మరియు ఆంగ్ల సారాంశాన్ని అందించడం. అందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన గాత్రంతో టెక్స్ట్ టు స్పీచ్ వీడియోలను రూపొందించడం. తయారీ విధానం సాంకేతిక ప్రయాణం 5 అంచెలు. డిజిటైజేషన్ TTD ఈబుక్స్ PDF నుండి సాహిత్యాన్ని సేకరించి OCR సాంకేతికత ద్వారా తెలుగు టెక్స్ట్ రూపంలోకి మార్చడం జరిగింది. ప్రూఫ్ రీడింగ్ కీర్తనలలో ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి అక్షరాన్ని అసలు ప్రతితో పోల్చి ఒక 100% ఖచ్చితత్వంతో సరిచూడడమైనది. కృత్రిమ మేధ జెమిని AI ప్రతి కీర్తన యొక్క అంతరార్థాన్ని, విశ్లేషణను మరియు అనువాదాన్ని అందించడానికి జెమిని AI సాయం తీసుకోవడమైనది. ఆడియో విజువల్ నిర్మాణం TTS ఫ్రీ ద్వారా స్పష్టమైన తెలుగు ఉచ్చారణను, PPT ద్వారా హైడెఫినిషన్ 1080p వీడియోలను సిద్ధం చేయడం. వీడియో ఆప్టిమైజేషన్ హ్యాండ్బ్రేక్ సాఫ్ట్వేర్ ద్వారా వీడియో నాణ్యత తగ్గకుండా ఫైల్ పరిమాణాన్ని కుదించి యూట్యూబ్ ప్రేక్షకు అందుబాటులోకి తీసుకురావడం. వినియోగించిన వనరులు రిసోర్సెస్ యూజ్డ్ సాహిత్యం TTD ఆన్లైన్ బుక్స్. విశ్లేషణ జెమిని AI. శబ్దం ఎడిటింగ్ TTS ఫ్రీ ఆడాసిటీ. వీడియో కంప్రెషన్ PowerPoint MS PowerPoint. హ్యాండ్ బ్రేక్. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం. మనిషి ప్రాపంచిక సుఖాలకు, మొహానికి ఎలా బందీ అవుతాడో వివరిస్తూనే వాటన్నిటికంటే మిన్నయైన శ్రీ వెంకటేశ్వరుని కృపను ఎలా పొందాలో అన్నమయ్య ఇందులో బోధించారు. ఇది శృంగార ధోరణిలో సాగుతున్నట్లు అనిపించిన దీని అంతరార్థం మాత్రం వైరాగ్యం మరియు దైవచింతన. తెలుగు సారాంశం లోకంలో మన్మథుడి ప్రభావం, మొహం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అంగడిలోని దీపాల వంటివి, ఎండలో నీడ వంటివి. ఇవి తాత్కాలికమైన తృప్తిని ఇస్తాయే తప్ప ఆత్మకు శాంతిని ఇవ్వవు. నిజమైన అబ్బురమైన సుఖం కేవలం శ్రీ వెంకటపతిని దర్శించడం వల్ల, ఆయన కరుణతో జీవించడం వల్ల మాత్రమే కలుగుతుందని ఈ కీర్తన సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition,
Annamacharya reflects on the unavoidable nature of human desires and the transience of worldly pleasures. He compares material attractions to fleeting shadows or lamps in a marketplace. He explains that seeking fulfillment in these is like drinking heat to quench thirst, it only increases the craving. Ultimately, he concludes that the only true, indescribable bliss lies in attaining the grace and vision of Lord Sri Venkateshwar. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం. మనిషి ప్రాపంచిక సుఖాలకు, మొహానికి ఎలా బందీ అవుతాడో వివరిస్తూనే, వాటన్నిటికంటే మిన్నయైన శ్రీ వెంకటేశ్వరుని కృపను ఎలా పొందాలో అన్నమయ్య ఇందులో బోధించారు. ఇది శృంగార ధోరణిలో సాగుతున్నట్లు అనిపించినా, దీని అంతరార్థం మాత్రం వైరాగ్యం మరియు దైవచింతన. తెలుగు సారాంశం: లోకంలో మన్మథుడి ప్రభావం, మొహం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అంగడిలోని దీపాల వంటివి, ఎండలో నీడ వంటివి. ఇవి తాత్కాలికమైన తృప్తిని ఇస్తాయే తప్ప ఆత్మకు శాంతిని ఇవ్వవు. నిజమైన, అబ్బురమైన సుఖం కేవలం శ్రీ వెంకటపతిని దర్శించడం వల్ల, ఆయన కరుణతో జీవించడం వల్ల మాత్రమే కలుగుతుందని ఈ కీర్తన సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamacharya reflects on the unavoidable nature of human desires and the transience of worldly pleasures. He compares material attractions to fleeting shadows or lamps in a marketplace. He explains that seeking fulfillment in these is like drinking heat to quench thirst, it only increases the craving. Ultimately, he concludes that the only true, indescribable bliss lies in attaining the grace and vision of Lord Sri Venkateshwar. Pallavi. వలచి పైకొనగరాదు వలదని తొలగరాదు, కలికిమరుడు సేసినాజ్ఞ కడవగరాదురా. భావము: అతిగా ఆశపడి వెంటపడలేము, అలాగని వద్దని పూర్తిగా వదిలిపెట్టలేము. మన్మథుడు విధించిన ఈ మొహమనే ఆజ్ఞను దాటడం ఎవరికీ సాధ్యం కాదు. వివరణ: మనిషికి ఇంద్రియ సుఖాల పట్ల ఉండే ఆకర్షణ అటువంటిది. అది పూర్తిగా అనుభవించలేడు, అలాగని పూర్తిగా వదులుకోలేడు. మన్మధుడి ప్రభావం వల్ల కలిగే ఈ ఊగిసలాటను అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 1. అంగడి కెత్తినెట్టిదివ్వె లంగన ముఖాంబుజములు, ముంగిటి పసిడి కుంభములను ముద్దులకు చేయుగంబులు, ఎంగిలిసేసినట్టితేనే లితవులైన మెలుగుమోవులు, లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు. భావము: స్త్రీల ముఖపద్మాలు అంగడిలో అందరికీ కనిపించే దీపాల వంటివి. వారి సౌందర్యం ముంగిట ఉన్న బంగారు కుండల వంటివి. పెదవుల మీద తేనె ఎంగిలి వంటిది. దైవం లేని గుడి వంటిది ఈ శరీరం. వివరణ: బాహ్య సౌందర్యం అంగడిలోని వస్తువులా అందరికీ కనిపిస్తుంది, కాని అది ఆత్మకు సంబంధించినది కాదు. భగవంతుడు, లింగం లేని శరీరం, దేహరంగుడి వ్యర్థమని, దానిమీద పెంచుకునే ఇష్టాలు కూడా లెక్కలేనన్ని ఉన్నా అవి నిష్ప్రయోజనమని ఇక్కడ హెచ్చరించారు. చరణం 2. కంచములోని వేడికూరలు గరువంబులు బొలయలుకలు, ఎంచగ నెండలో నీడలు ఎడనెడకూటములు, తెంచగరాని వలెతారు తెలివిపడని లేతనవ్వులు, మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు. భావము: గర్వాలు, అలుగులు కంచంలోని వేడికూరల వంటివి. సంసారిక సుఖాలు ఎండలో దొరికే నీడ వంటివి. ఈ బంధాలు తెంచలేని వలతాళ్ళు. వివరణ: కంచంలో వడ్డించిన వేడికూర ఎంతసేపు వేడిగా ఉంటుందో, మనిషి కోపతాపాలు, గర్వాలు కూడా అంతే తాత్కాలికం. ఎండలో నీడ ఎలా మారుతుంటుందో, ప్రాపంచిక బంధాలు కూడా అలాగే అస్థిరమైనవని అన్నమయ్య వివరించారు. చరణం 3. నిప్పుల మీద జల్లిన నూనెలు నిగిడితని విలేనియాసలు, దప్పికి నెయ్యి దాగినట్లు తమకములోని తాలిమి, చెప్పగరాని మేలు గనుట శ్రీ వెంకటపతి గనుటలు, అప్పని కరుంగలిగి మనుట అబ్బురమైన సుఖములు. భావము: తీరని ఆశలు నిప్పుల మీద పోసిన నూనె లాంటివి. దాహం వేసినప్పుడు నెయ్యి తాగినట్లుగా ఉంటుంది ఈ మొహంలోని ఓర్పు. శ్రీ వెంకటపతిని దర్శించడమే చెప్పలేనంత మేలు, ఆయన కరుణతో బ్రతకడమే అద్భుతమైన సుఖం. వివరణ: నిప్పు మీద నూనె పోస్తే అది ఆరదు.
ఇంకా పెరుగుతుంది. అలాగే ఆశలు పెంచుకుంటే అవి పెరుగుతాయే తప్ప తీరవు. దాహమైనప్పుడు నీరు తాగాలి కాని నెయ్యి తాగితే దాహం పెరగడమే కాక వికారం కలుగుతుంది. ఇవన్నీ వదిలి శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడడమే అసలైన సుఖమని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య భగవంతుని నామాన్ని, స్మరణను సంసార రోగాలను హరించే ఒక దివ్యౌషధంగా వర్ణించారు. లోకంలో శారీరక వ్యాధులకు అనేక మందులు ఉండవచ్చు కాని పుట్టుకచావు అనే భవరోగాలకు మందు కేవలం ఆ పరమాత్మ మాత్రమేనని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం. వేదాల ద్వారా తెలుసుకోదగిన జ్ఞానులు వెతికే మందు, ఆది అంతము లేని మందు శ్రీ వెంకటేశ్వరుడు. లోకులు అడవి మందులు, కషాయాలు, రసాలు వాడుతూ వ్యాధుల నుండి ఉపశమనం కోసం వెతుకుతుంటారు. కాని మా గురువుగారు మాకు ఒక అద్భుతమైన మందును ఇచ్చారు. అదే తిరువేంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడు. ఈ మందు మన జన్మజన్మల రోగాలను సమూలంగా నిర్మూలిస్తుంది. English summary. In this composition, Annamacharya metaphors Lord Venkateshwar as a divine medicine, too. He describes the Lord as the ultimate cure that the scholars of the Vedas constantly seek, a medicine that has neither a beginning nor an end. While ordinary people rely on forest herbs and oils for physical ailments, Annamacharya proclaims that his Guru has bestowed upon him the supreme medicine found on Venkatadri, which alone can cure the eternal disease of the birth and death cycle, samsara. Pallavi. వేదవేద్యులు వెదకేటి మందు, అదినంత్యములేని ఆ మందు. భావము. వేదాల ద్వారా తెలుసుకోదగిన గొప్ప జ్ఞానులు సైతం దేనికోసం వెతుకుతున్నారో ఆ మందు ఇది. దీనికి మొదలుగాని ముగింపుగాని లేని నిరంతరమైన మందు ఇది. వివరణ. పరమాత్మ సనాతనుడు. వేదాలు కూడా ఆయనను పూర్తిగా వర్ణించలేవు. అటువంటి పరమపురుషుడు భక్తుల కష్టాలను తీర్చే ఒక ఔషధం వంటివాడు. చరణం 1. అడవి మందులు గషాయములు నెల్లవారు కడగానక కొనగాను, తొడిబడ నొకమందు దొరకే మాకు భూవి నడియాలమైనట్టి ఆమందు. భావము. లోకంలో అందరూ అడవిలో దొరికే మూలికలను, కషాయాలను రోగ నివారణ కోసం వాడుతుంటారు. కాని మాకు మాత్రం భూమిపై ఒక స్పష్టమైన ఆనవాలు, గుర్తు కలిగిన అద్భుతమైన మందు దొరికింది. వివరణ. లౌకిక వ్యాధులకు మూలికలు అవసరమేమో కాని ఆధ్యాత్మిక దారిద్ర్యానికి అవి పనికిరావు. మాకు లభించిన ఆ మందు శ్రీహరి, సకల లోకాలకు ఆధారమైనవాడు. చరణం 2. లలితరసములు దైలములు నెల్లవారు కలకాలము గొనగాను, చెలువైన దొకమందు చేరే మాకు భువి నలవిమీసిన ఎట్టియామందు. భావము. ప్రజలు ఎన్నో రకాల ఆయుర్వేద రసాలను, తైలాలను వాడుతూ ఉంటారు. కాని మాకు మాత్రం అత్యంత సుందరమైన, శక్తివంతమైన మరియు సామాన్యుల ఊహకు అందనంత గొప్పదైన మందు లభించింది. వివరణ. బాహ్య పూతలు, తైలాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. కాని స్వామి నామం అనే మందు అంతులేని శక్తిని, శాంతిని ఇస్తుంది. చరణం 3. కదిసిన జన్మరోగముల నెల్లవారు కదలలేక ఉండగాను, అదన శ్రీతిరువేంకటాద్రిమీది మందు అదివో మాగురుడిచ్చే నామందు. భావము. మానవులందరూ పదే పదే వచ్చే జన్మలనే రోగాలతో సతమతమవుతూ, వాటి నుండి బయటపడలేక ఉన్న సమయంలో మా గురువుగారు మాకు సమయానికి ఆ తిరువేంకటాద్రి మీద వెలసిన దివ్యౌషధాన్ని, శ్రీనివాసుని అందించారు. వివరణ. సంసార సాగరంలో చిక్కుకుని మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ ఉండే రోగానికి, జన్మ రోగం, తిరుమల శ్రీనివాసుడే అసలైన వైద్యుడు. సద్గురువు కృప ఉంటేనే ఆ పరమాత్మ అనే మందు మనకు లభిస్తుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జన్మ విశిష్టతను, అదే సమయంలో అందులో ఉండే మానసిక ఘర్షణను చర్చించారు. కేవలం మనిషిగా పుట్టి లోకపు చింతలతో సతమతమవ్వడం కంటే వివేకం లేని ఇతర జీవులుగా ఉండటమే మేలనిపిస్తుందని చెబుతూ, చివరకు శ్రీ వెంకటేశ్వరుని కృప లభించినప్పుడే ఈ జన్మకు పరిపూర్ణత లభిస్తుందని ముగిస్తారు. తెలుగు సారాంశం.
లోకంలో హీనమైన స్థితిలో ఉంటూ చింతించడానికంటే గతంలో ఎన్నో రకాల జన్మలు ఎత్తినప్పుడే మేలనిపిస్తోంది. క్రిమికీటకాలుగా జంతువులు ఉన్నప్పుడు కేవలం శారీరక కష్టాలే ఉండేవి కాని మనిషిగా పుట్టాక కలిగే మానసిక వేదన, కలిమిలేముల తారతమ్యం భరించలేనంతగా ఉన్నాయి. అయితే ఇవన్నీ దాటి శ్రీ వెంకటేశ్వరుడు నా వాడైన ఈ క్షణమే అన్నిటికంటే శ్రేష్టమైనదని అన్నమయ్య భావించారు. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamacharya contemplates the burden of human existence compared to other life forms. He suggests that being a worm or a lower animal was perhaps better, as those forms suffered physically but lacked the complex mental agony and ego of a human. However, he concludes on a sublime note, stating that despite all past suffering and present struggles, the moment he attained the grace of Lord Venkateshwar, this life became the most blessed and superior of all. Pallavi. హీనదశలబొంది ఇట్ల నుండుట కంటే నానా విధులను నున్ననాడే మేలు. భావము. మనిషిగా పుట్టి ఇన్ని అధమస్థితులు అనుభవిస్తూ బాధపడటం కంటే గతంలో రకరకాల ఇతర రూపాల్లో ఉన్నప్పుడే మేలనిపిస్తోంది. వివరణ. మనిషికి తెలివితేటలు ఎక్కువ. ఆ తెలివితేటల వల్లే అసూయ, ద్వేషం, ఆందోళన వంటివి కలుగుతాయి. ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడే ప్రశాంతత ఉండేదేమో అని అన్నమయ్య ఆవేదన చెందుతున్నారు. చరణం 1. అరుదైన క్రిమికీటకాదులందు బుట్టి పరిభవముల నెల్లబడితిగాని 20న చింత నాడింతలేదు, ఈ నరజన్మము కంటే నాడే మేలు. భావము. క్రిమికీటకాలుగా పుట్టినప్పుడు ఎన్నో అవమానాలు, కష్టాలు పడి ఉండవచ్చు. కాని ఆనాడు మనస్సును వేధించే చింత, ఆందోళన మాత్రం ఉండేది కాదు. కాబట్టి ఈ నరజన్మ కంటే ఆనాటి జన్మే మేలు. వివరణ. క్రిమికీటకాలకు రేపటి గురించి భయం ఉండదు, గౌరవ అవమానాల పట్టింపు ఉండదు. కాని మనిషి ప్రతి చిన్న విషయానికి కుంగిపోతాడు. ఆ మానసిక వ్యధ కంటే శారీరక కష్టమే నయమని కవి ఉద్దేశ్యం. చరణం 2. తొలగక హే జంతువుల ఎందు బుట్టి పలువేదనల నెల్లబడితిగాని కలిమియు లేమియుగాన నేడెదిగి నలగి తిరుగు కంటే నాడే మేలు. భావము. అసహించుకునే జంతువుల జన్మలు ఎత్తి ఎన్నో వేదనలు అనుభవించాను. కాని అప్పుడు నాకు ధనిక, పేద, కలిమిలేమి అనే తేడాలు తెలియవు. ఈనాడు వాటిని తెలుసుకుని మనసును కష్టపెట్టుకోవడం కంటే ఆనాడే మేలు. వివరణ. సమాజంలో మనిషి తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. సంపద లేదని బాధపడతాడు. జంతువులకు అలౌకిక భేదాలు లేవు కాబట్టి అవి మనిషి కంటే ప్రశాంతంగా ఉంటాయని చమత్కరించారు. చరణం 3. కూపనరకమున గుంగి వెనకకు నే బాప విధుల నెల్లబడితిగాని ఏపున తిరువేంకటేశ నాకిటువలే నాపాలగలిగినాడే మేలు. భావము. నరకం వంటి గర్భవాసంలోనూ పాపకృత్యాలలోనూ మునిగి ఎన్నో కష్టాలు పడ్డాను. కాని ఓ వెంకటేశ్వర, నీవు నా వాడవు అని తెలుసుకున్న ఈ క్షణం, నీ కృప నాకు కలిగిన ఈ రోజే అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది. వివరణ. కీర్తన ముగింపులో అన్నమయ్య గొప్ప సత్యాన్ని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కష్టాలునా చివరకు భగవంతుని స్మరణ దొరికినప్పుడే ఆ జన్మ ధన్యమవుతుంది. శ్రీనివాసుని శరణు పొందిన ఈ నరజన్మ గతంలోని ఏ సుఖం కంటే కూడా మిన్న అని ఆయన స్థిరపరిచారు. చరణం 3. కూపనరకమున గుంగి వెనకకు నే బాప విధుల నెల్లబడితిగాని ఏపున తిరువేంకటేశ నాకిటువలే నాపాలగలిగినాడే మేలు. భావము. నరకం వంటి గర్భవాసంలోనూ పాపకృత్యాలలోనూ మునిగి ఎన్నో కష్టాలు పడ్డాను. కాని ఓ వెంకటేశ్వర, నీవు నా వాడవు అని తెలుసుకున్న ఈ క్షణం, నీ కృప నాకు కలిగిన ఈ రోజే అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది. వివరణ. కీర్తన ముగింపులో అన్నమయ్య గొప్ప సత్యాన్ని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కష్టాలునా చివరకు భగవంతుని స్మరణ దొరికినప్పుడే ఆ జన్మ ధన్యమవుతుంది. శ్రీనివాసుని శరణు పొందిన ఈ నరజన్మ
గతంలోని ఏ సుఖం కంటే కూడా మిన్న అని ఆయన స్థిరపరిచారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సంస్కృతంలో సాగుతుంది. వేదాలు, శృతులు దేనిని పరమ సత్యమని చాటి చెబుతున్నాయో ఆ మార్గాన్ని అన్నమయ్య ఇందులో నిర్దేశించారు. శ్రీహరి సంకీర్తనమే సకల సుఖాలకు మూలమని, అంతకు మించిన మార్గం మరొకటి లేదని వేదాంతపరంగా ఈ కీర్తనలో ఉద్ఘాటించారు. తెలుగు సారాంశం. వేదాల యొక్క అసలైన అభిప్రాయం, శృతిమతం ఇదే. శ్రీహరిని స్మరించడం కంటే మించినది ఏదీ లేదు. సంసార భోగాలలో మునిగిపోయిన వారికి హరి సంకీర్తనమే అసలైన సుఖం. మరణ భయం ఉన్నవారికి ఆ శేషసేనుని సేవయే పరమ సాధనం. సంసారమనే రోగంతో బాధపడేవారికి వెంకటగిరిపతిని ప్రస్తుతించడమే హింస లేని పవిత్రమైన మార్గం. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sanskrit composition, Annamatya declares that the ultimate conclusion of the Vedas, Shrutis, is the worship of Lord Hari. He asserts that for those entangled in worldly pleasures, Hari Nama Sankirtanam is the only source of true bliss. For those fearing the cycle of birth and death, serving the Lord who reclines on the serpent Adisesha is the supreme path. He concludes that praising the Lord of Venkatadri is the non-violent cure for the ailments of samsara, and there is no greater truth beyond this. Pallavi. Evam shrutimata midameva tadbhavaitu matahaparam nasti. భావము. వేదాల యొక్క నిశ్చితాభిప్రాయం ఇదే. దీనిని మించి ధ్యానించవలసినది లేదా తెలుసుకోవలసినది మరొకటి లేదు. వివరణ. ఏవం అంటే ఇలా, శృతిమతం అంటే వేదాల సారాంశం. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడమే వేదాల అంతిమ లక్ష్యం. అంతకు మించిన పరమార్థం లేదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. అతుల జన్మభోగాసక్తానాం హిత వైభవ సుఖ మిదమేవ సతతం శ్రీహరి సంకీర్తనం తద్వ్యతిరిక్త సుఖం వక్తుం నాస్తి. భావము. అపరిమితమైన ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కూడా మేలు చేసే నిజమైన వైభవం, సుఖం ఇదే. అది నిరంతరం శ్రీహరిని కీర్తించడమే. ఆ హరి నామ సంకీర్తన కంటే మించిన సుఖం మరొకటి లేదు. వివరణ. లౌకిక భోగాల వల్ల కలిగే ఆనందం తాత్కాలికం. కానీ భగవంతుని నామస్మరణ వల్ల కలిగే ఆనందం శాశ్వతం. హరి నామం కన్నా గొప్ప సుఖం లేదని అన్నమయ్య నొక్కి చెప్పారు. చరణం 2. బహుళ మరణ పరిభవ చిత్తానామిహ పరసాధన మిదమేవ అహిసేన మనోహర సేవా తద్విహరణం వినా విధిరపి నాస్తి. భావము. మళ్ళీ మళ్ళీ పుట్టడం, చావడం, జనన మరణ చక్రం వల్ల కలిగే అవమానాలకు భయపడే వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఉత్తమ సాధనం ఇదే. శేషతల్పంపై శయనించే ఆ మనోహరుని, శ్రీమన్నారాయణుని సేవించడం తప్ప మోక్షం పొందడానికి మరో మార్గం బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. వివరణ. మనిషికి అతిపెద్ద భయం మరణం. ఆ భయాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించగల శక్తి కేవలం విష్ణు సేవకే ఉంది. ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప వేరే ఉపాయం, విధి లేదని భావం. చరణం 3. సంసారదురిత జాడ్యపరాణాం హింసా విరహిత మిదమేవ కంసాంతక వెంకటగిరిపతేః ప్రశంసైవా పశ్చాద్దిహ నాస్తి. భావము. సంసారమనే పాపపు రోగంతో, జాడ్యం, బాధపడేవారికి హింస లేని మార్గం ఇదే. కంసుని సంహరించిన ఆ వెంకటగిరిపతిని స్తుతించడమే పరమౌషధం. ఆ స్వామిని ప్రశంసించిన తర్వాత తెలుసుకోవలసినది ఏదీ లేదు. వివరణ. లోకంలో పాపాలను పోగొట్టుకోవడానికి చేసే కొన్ని యజ్ఞయాగాదులలో హింస ఉండవచ్చు. కాని వెంకటేశ్వరుని నామస్మరణ ఎటువంటి హింస లేని అత్యంత సులభమైన, పవిత్రమైన మార్గం. కృష్ణుడై కంసుని చంపిన ఆ స్వామిని కొలిచిన వారికి ఇక పునర్జన్మ ఉండదని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య వేదాలు దేనికోసం అన్వేషిస్తున్నాయో, యోగులు దేనిని ధ్యానిస్తున్నారో ఆ పరమ సత్యం మరెవరో కాదు,
శ్రీ వెంకటేశ్వరుడే అని చాటి చెప్పారు. భగవంతుడు ఎక్కడో లేడని, ప్రతి జీవిలోనూ ప్రతి క్రియలోనూ ఆయనే ఉన్నాడని వివరిస్తూ ఆ స్వామిని సేవించమని లోకానికి హితబోధ చేశారు. తెలుగు సారాంశం: సకల వేదాలు ఎవరినైతే వెతుకుతున్నాయో ఆ దేవుడిని కొనియాడండి. ప్రతి జీవిలోని చైతన్యం ఆయనే. మరణ సమయాన జ్ఞానులు ఎవరిని స్మరిస్తారో ఈ జగత్తు అంతా ఇమయమో, పితృదేవతలు ఎవరివల్ల తృప్తి పొందుతారో ఆయనే శ్రీనివాసుడు. లోకమంతా కొలిచే ఆ తిరువేంకటపతిని వెదికి మరి సేవించండి అని అన్నమయ్య ఈ కీర్తన సారాంశాన్ని ప్రకటించారు. ఇంగ్లీష్ సమ్మరీ. In this composition, Annamacharya asks the seekers to praise the Supreme Lord whom the Vedas constantly search for. He identifies the Lord as the inner consciousness, Chaitanya, within every soul and the protector of the entire universe. He explains that the Lord is the one remembered at the time of death and the one through whom ancestors find satisfaction. Finally, he reveals that this Supreme Being is none other than Lord Venkateshwar and urges everyone to seek and serve him. Pallavi. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని గునియాడుడి. భావము: వేదాలు ఎవరి గురించి అయితే అన్వేషిస్తున్నాయో, ఏ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాయో ఆ దేవుడిని మీరందరూ స్తుతించండి. వివరణ: వేదాలు అనంతమైనవి. అవి పరమాత్మను నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని వర్ణిస్తూ ఆయన కోసం వెతుకుతుంటాయి. అటువంటి మహోన్నతమైన దైవాన్ని కొలవమని అన్నమయ్య పిలుపునిచ్చారు. చరణం 1. అలరిన చైతన్యాత్మకుడెవడు కల్డెవుడెచటగలడనిన తలతు రెవ్వనిని ధనువియోగదశ ఇలా నాతని భజించుడి. భావము: ప్రతి జీవిలో వెలిగే చైతన్యం, ఆత్మ ఎవరో, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ప్రతి చోటా ఉన్నాడని ఎవరిని చెబుతారో, ప్రాణం పోయే సమయంలో జ్ఞానులు ఎవరిని ధ్యానిస్తారో ఆ పరమాత్మనే భజించండి. వివరణ: దేవుడు మన లోపల చైతన్య రూపంలో ఉన్నాడు. శరీర త్యాగం చేసే సమయంలో, మరణకాలంలో భగవంతుని స్మరణే మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ అంతర్యామిని సేవించమని భావం. చరణం 2. కడగె సకలరక్షకుడిన్ దెవ్వడు వడి నింతయు నెవనమేమో పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడాతని గనుడి. భావము: ఈ సృష్టిలో అందరినీ రక్షించే రక్షకుడు ఎవరో, ఈ ప్రపంచమంతా ఎవరి మయమై ఉందో, మనం ఇచ్చే పిడికెడు తర్పణాలతో పితృదేవతలు ఎవరి ద్వారా తృప్తి చెందుతారో ఆ గొప్ప దేవుడిని దర్శించండి. వివరణ: విశ్వమంతా విష్ణుమయం. మనం పితృకార్యాలు చేసినప్పుడు ఆ ఫలాన్ని పితరులకు చేరవేసేది ఆ జనార్దనుడే. అటువంటి సర్వవ్యాపిని గుర్తించమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. కదిసి సకల లోకంబులవారలు ఇదివో కొలిచెదరెవ్వనిని త్రిదశవందిడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. భావము: లోకంలోని ప్రజలందరూ ఏకమై ఎవరినైతే కొలుస్తున్నారో, 30 కోట్ల దేవతలు సైతం ఎవరికి నమస్కరిస్తున్నారో ఆయనే తిరువేంకటపతి. అటువంటి స్వామిని వెతికి మరీ సేవించుకోండి. వివరణ: 3 కోటి దేవతలు కొలిచే ఆ సర్వోన్నత దైవం తిరుమల కొండపై వెంకటేశ్వరుడిగా వెలిశారు. ఆయనను చేరుకోవడమే మానవ జన్మ ధన్యత అని అన్నమయ్య ఈ కీర్తనను మంగళప్రదంగా ముగించారు.